హలో ఎవ్రీవన్, హైదరాబాద్ జూ పార్క్ వెళ్ళామని చెప్పాము కదా. ఫస్ట్ వీడియో కూడా పెట్టాను. అందులో అన్ని స్నేక్స్ చూసాము మేము. చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. వెళ్తుంటే అసలు టైమే తెలియలేదు. ఇక బయటకైతే వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక క్రొకడైల్స్ కనిపించాయి. చాలా క్రొకడైల్స్ ఉన్నాయి అక్కడ. కొన్ని వాటర్లో కూడా ఇట్లా వెళ్తున్నాయి. మా పిల్లలైతే వాటిని చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. చాలా ఎనిమల్స్ ఉన్నాయి అక్కడైతే. క్రొకడైల్స్ అయితే అసలు లెక్కలేవు, చాలా ఉన్నాయి. వాటిని అయితే చూసాము. కానీ పార్కులో తిరగాలంటే నిజంగా చాలా ఓపిక ఉండాలి. నిజంగా జూ పార్కులో తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి. అందుకేనేమో అక్కడ అన్నీ అవైలబులే ఉన్నాయి. ట్రైన్ కానీ వెహికల్స్ కానీ ఉన్నాయి. అందులో ఎక్కితే అన్ని ఎనిమల్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారు. కాకపోతే దగ్గర నుంచి చూడడం అయితే ఉండదు. అలా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్స్ అయితే. మేమైతే తినేసిన తర్వాత నెక్స్ట్ టైగర్, ఎలిఫెంట్, జిరాఫీ అవైతే చూడడానికి అయితే వెళ్ళిపోయాము. ఆరిపోతా నువ్వు తిను. హన్షిత్ బాయ్, హాయ్ చెప్పు. మనకి డైరెక్షన్స్ కూడా చూపిస్తున్నాయి. అంటే అటు వెళ్తే ఏమేమి ఎనిమల్స్ ఉన్నాయని డైరెక్షన్స్ కూడా ఉన్నాయి అక్కడ. మేమైతే ఆ బోర్డు మీద ఉన్నాయని లోపల ఉన్నాయని చెప్పి చూడడానికైతే లోపలికైతే వెళ్ళిపోయాము. పడతావు
పిల్లలు డీర్లే ఉన్నాయి. Ça fait très fort penser à tous les trucs dans les films. Science-fiction. Il y a des espèces de bêtes. Ça me fait penser un peu au samouraï là, avec après, comme tous les animaux, ils ont peur. వీటి గుర్రాలు అవి సాధ్యతానే ఊగే SBIకి వెళ్ళి ఒకసారి అడిగాను 500 లేదంటే 5000 నువ్వు ఒకసారి అడిగి నాకు చెప్పు అసలు పార్కుకి వెళ్తే మార్నింగ్ టైంలో లేదా ఈవినింగ్ టైంలో వెళ్తేనే బెటర్ నన్ను అడిగితే, ఎందుకంటే మేము వెళ్ళేసరికి 2 or 3 అయింది. చాలా ఎండ, ఆ ఎండకి ఎనిమల్స్ అసలు అన్నీ పడుకున్నాయి, లేదంటే చెట్టు పక్కన అట్లా నీడలో కూర్చొని ఉన్నాయి. అటు ఇటు అయితే అసలు ఏవి తిరగట్లేదు. ఇక లాస్ట్లో అయితే ఎలిఫెంట్లు అయితే ఉన్నాయి. ఎలిఫెంట్ల దగ్గరికి అయితే వెళ్ళి ఎలిఫెంట్లు అయితే చూసాము. ఎలిఫెంట్లు అయితే చాలా బాగున్నాయి, అంటే 4-5 ఉన్నాయి, అటు ఇటు తిరుక్కుంటూనే ఉన్నాయి. అవి అయితే వాటిని అయితే చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు ఇద్దరైతే. ఇక మా చిన్నోడికి అయితే టైగర్ పిచ్చి, టైగర్ ఏది నాన్న టైగర్ ఏదని వాడు అసలు వచ్చిందే టైగర్ కోసం జూ పార్క్కి. టైగర్ అయితే మాకు అసలు కనిపించలేదు, అందుకోసమని మేము వాడిని డిసప్పాయింట్ చేయకూడదని లాస్ట్లో అయితే టైగర్ సఫారీ తీసుకెళ్తున్నారు అదే పార్కులో. మేము కూడా టైగర్ సఫారీకి అయితే వెళ్ళాము. మరి మాకు టైగర్ సఫారీలో టైగర్ కనిపించిందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను టైగర్స్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.